ఇంకోటేంటంటే 'వార్ 2' మూవీ రిలీజ్ అయ్యి అది ఒక ఇదిలో ఆగిపోయిన సందర్భం ఉంది. అంటే 2 కలర్సే ఎత్తుకొని ఎన్టీఆర్ చూడొచ్చు నా సినిమా అనైతే ఈవెంట్లో చెప్పారు. అవును. సో ఇప్పుడేంటంటే అది ట్రోల్‌గా మారింది. 2 కాలర్లు కాదు, ఒక కాలర్ కూడా ఎత్తుకొని చూడలేనంత ఉంది సినిమా. ఎవడమ్మా అనేది సినిమా బాగానే ఉంది, సినిమా బాగానే ఆడుతుంది. ఎవడో ఈ సన్నాసి గాళ్ళు, నేను ఎవడో ఆ సన్నాసి ఎమ్మెల్యే ఎవడు బాగాడు చూడు, అక్కడ అర్బకులు బుద్ధి జ్ఞానం లేదు, కడుపుకు అన్నం తినే మాటలు కావు. వాడు బూతులు మాట్లాడటం, వాడు ఒక ప్రజా వాడు ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే అంటానికి జిగుసగరం. అలాంటి సన్నాసులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు, పెంట మీద కుప్ప నోరు వాడికి, పెంట మీద పురుగులు అంటోళ్ళు వాళ్ళు అవుతూ ఉంటారు. అక్కడికి వాడు దగ్గుబాటి ప్రసాద్ చౌదరి వాడు అసలు ఊరు పేరు ఎవడికి తెలియదు, ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు. ఎమ్మెల్యే ఏదో గాలివాటంలో అయిపోయాడు, కూటమి గాలివాటంలో వచ్చాడు. వాళ్ళంతా అన్వర్తి ఫెలోస్. అలాంటి వాళ్ళు బాగుతూ ఉంటారు. చిల్లరలా కొడుకులాడు, చిల్లర భాష, పందికు బురదలో పొరలాడే పంది జీవితాలు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. సినిమా దాని శుభ్రం. నార్త్లో హృతిక్ రోషన్ మార్కెట్ ఆల్రెడీ డల్గా ఉండటం వల్ల ఇది లేపలేకపోయింది. అంటే మూవీకి ముందు ఇన్స్టాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని ఫాలో అయ్యారు. మూవీ తర్వాత ఇట్లా బ్యాక్ టాక్ వచ్చిన వెంటనే అన్ఫాలో చేయటం కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా హృతిక్ రోషన్ మీద పడుతున్నారు. అందుకని అతను అన్ఫాలో చేయటం అంటే ఇది వేరే కోపము ఇదేం కాదు. వద్దు, లెటస్ బి అవే ఫ్రమ్ ఫర్ సమ్ టైం. ఇప్పుడు ఏదో ఎన్టీఆర్కి అన్యాయం చేశారు, ఎన్టీఆర్ని ఇప్పుడు తెలిసే యాక్ట్ చేసింది. ఇప్పుడు నాగార్జున కూలీలో విలను తెలిసే యాక్ట్ చేశాడు, అన్యాయం చేశాడు అంటే ఎట్లా? అన్యాయం కూలీ పాత్ర అంతే, విలన్ పాత్ర ఎంతో చేయాలి. వాళ్ళు టోటల్గా కథలో తప్పు. హృతిక్ రోషన్ మార్కెట్ డల్గా ఉంది, వీళ్ళిద్దరి మీద డ్యాన్సులు ఫైట్ల మీద చేద్దాం అనుకున్నారు, తప్పు. ఇద్దరు మంచి డాన్సర్స్, ఇద్దరు మంచి ఫైటర్స్, దాంతో సినిమా చేసేద్దాం అనుకుంటాం, పొరపాటు. డైరెక్టర్ రాంగ్, దాని మీద అయ్యింది. కానీ హృతిక్ రోషన్ ఏమీ విరోధాలు కావు ఇక్కడ. ఈ కన్ఫ్యూషను ఇదంతా ఉంది, నీ వల్ల పోయిందా నా వల్ల పోయిందా. నార్త్లోనేమో ఎన్టీఆర్ క్రేజ్ ఉంది కానీ ఏమీ సినిమాలో ఏమీ లేదు. అది నిజమే. సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, డైలాగులు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మంచి యాక్టింగ్ ఉంటుంది. అట్లా స్కోప్ లేదు సినిమాలో. ఎంతసేపు ఫైట్ డ్యాన్స్, అలా ఫైట్లు వెళ్ళిపోయినాయి. అక్కడ రాంగ్ ట్రాక్. అందువల్ల మొత్తం వాళ్ళని తిడుతున్నారు, ఇది మార్కెట్ తిడతారు, ఎన్టీఆర్ని మిస్యూజ్ చేశారు, ఎన్టీఆర్ జరిగి. సో అందుకని అది అతనికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే హాలీవుడ్ రేంజ్ కి మన తెలుగు సినిమాలు వెళ్ళాయి, మన తెలుగు హీరోలు వెళ్ళారు. సో ఇలాంటి స్క్రిప్ట్లు, ఇలాంటి వాటిల్లో మన స్టార్ ఏమి చెప్పలేమమ్మా. ఏ స్క్రిప్ట్ హిట్ అనేది ఎవడు చెప్పలేడమ్మా. ఇలా స్క్రిప్ట్ చేస్తే సూపర్ హిట్ అవుద్ది అని కనుక ఫార్ములా ఉంటే నువ్వు నేను సినిమా తీయం. అంబానీలు, ఆదానీలు వచ్చి ఆ ఫార్ములాను కొనుక్కుని తెస్తారు. అదేమో సినిమాకి ఫార్ములా లేదు. ఏ సినిమా ఆ ఫస్ట్ డే 10 లక్షల మంది చూస్తారు రఫ్గా. ఆ ఫస్ట్ డే 10 లక్షల మంది, ఫస్ట్ షో 10 లక్షల మంది యొక్క రియాక్షను నా సినిమా బతుకు. ఆ రోజు వాడు మంచి మూడ్లో లేడు, ఆ 10 లక్షల్లో సగం మంది పైగా ఏదో బ్యాడ్ మూడ్లో వచ్చి చూస్తున్నారు, బ్యాడ్ మూడ్లో వచ్చి ఇంట్లో గొడవ పడి వస్తున్నాడో లేదా నాన్నతో గొడవ పడి వస్తాడో వచ్చి చూస్తున్నాడు అనుకో, వాడికి ఎంత బాగున్నా వాడి మైండ్లో వేరే ఇరిటేషన్ ఉంటుంది అని అంటాడు. ఆ ఎఫెక్ట్ నాకు పడుద్ది. సో సినిమా అనేది ఏది బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది, ఎలా తీస్తే సక్సెస్ అవుతుంది, ఇంతవరకు ఆ ఫార్ములా చెప్పగలిగిన వాడు పుట్టలేదు. కనుక నువ్వు హాలీవుడ్ స్టార్ అయినా బాలీవుడ్ స్టార్ అయినా ఒక ఎక్స్పెక్టింగ్, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ప్రజలు ఆదరిస్తారు అని ఒక నమ్మకం, అంతే. ఎక్స్పెక్టింగ్ ది ఎక్స్పెక్టేషన్, అంతే.